మరి అధికారులు ఇస్తే ఆ బీసీ కార్పొరేషన్ కి మీరు ఒడ్డేరు సంఘం వాళ్ళకు 1 లక్ష రూపాయలు, ఇతర సంఘాలకు 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు. మిగతా బంధువులకు మాత్రం మీరు 10 లక్షలు ఇస్తున్నారు. మరి దీనికి ఎందుకు ఇవ్వడు? బీసీలలో కూడా వెనుకబడిన కులాలు లేవా అధ్యక్ష? మరి ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలు లేవా? ఇవి ఎందుకు పరిగణలోకి తీసుకునే లేరు? కాబట్టి దయచేసి మునూర్ కాప్ భవన్కి 20 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మేము లిఖితపూర్వకం కూడా ఇవ్వడం జరిగింది. అడ్వైజర్ అయినట్టు వేం నరేందర్ రెడ్డి గారితో కూడా నేను చర్చించి వారికి కూడా పేపర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అది తప్పకుండా మిగతా భవన్లన్నీ కంప్లీట్ అయ్యి కావి మున్ప భవన్ అంటే ఏదో దాంట్లో ఈవెంట్స్ లేకుండా మ్యారేజెస్ కాదు అధ్యక్ష. అక్కడ మునూర్ కాప్ సంబంధించినటువంటి లేడీస్ హాస్టల్ ఒకటి, అదేవిధంగా కావాల్సినటువంటి వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. అది ఒక బావిలాగా ఉంది కాబట్టి అది పూడ్చడానికే 10 కోట్ల పైచీలకు ఖర్చు అవుతుంది. కాబట్టి దయచేసి బీసీ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లి దానికి 20 కోట్ల రూపాయలు కేటాయించాలని, అదేవిధంగా బీసీలకు సంబంధించిన బంధువు కూడా మీరు ప్రకటించేస్తే బాగుంటుందని చెప్పి తమ ద్వారా బీసీ కార్పొరేషన్కు 10,000 కోట్ల రూపాయలు బీసీ బడుగు బలహీన వర్గాల కార్పొరేషన్లకి మీరు నిధులు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేను మంత్రి గారిని కోరుతాను.